హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా శివ వ్లాగ్స్. ఈరోజు నేను నా హస్బెండ్ కలిసి అలా సరదాగా బయటికెళ్ళాం. బయటికంటే ఎక్కడికో కాదండి, మన కదిరికి దగ్గరలో ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ గుడికి వెళ్ళాము. సో, ఇక్కడ చాలా డెవలప్ చేశారండి. ఒక వెహికల్ మనకి లోపలికెళ్ళాలంటే దానికి పార్కింగ్ ఫీస్ కూడా పెట్టారు, 50 రూపీస్. నేనైతే 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. అప్పుడైతే మనకి ఏ డెవలప్‌మెంట్ లేదు ఈ ఏరియాలో. ఇప్పుడు మనం చూస్తే గాని బాగా చెట్లు నాటారు. మనం చూస్తే ఎటు చూసినా బాగా నీడుందండి. మనం చూసుకోవచ్చు, చాలా ఫ్యామిలీస్ అక్కడ బలి ఇచ్చేసి ఇలా చెట్ల కిందకొచ్చేసి మన కుకింగ్ అంతా చేసుకుంటా ఉంటారు. ఇక్కడ వాటర్‌లో చూడండి, చిన్న చిన్న పిల్లలు బాగా స్విమ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఇక్కడ బలి ఇవ్వడానికి పొట్టేళ్ళన్నీ తీసుకొని పోతా ఉన్నారు. ఇక్కడ ఈ రూమ్స్ వచ్చేసి మనకి స్టే పర్పస్‌కండి. లైక్ ఒక 1 డే బిఫోరే వచ్చి అక్కడ స్టే చేసి మనం నెక్స్ట్ డే ఎళ్ళొచ్చు. అలాంటి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూసుకుంటే మనకి అన్నీ దొరుకుతాయండి. ఫ్రూట్స్, ఫ్లవర్స్, టెంకాయి, అక్కడ బయట షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఫుడ్ కూడా దొరుకుతది. ఇదే మనకి ఎంట్రన్స్ అండి. అమ్మవారిది త్రిశూలం పెట్టారండి ఎంట్రన్స్‌లో చూసుకోవచ్చు. గుడి కన్‌స్ట్రక్షన్ ఇంకా అయిపోలేదండి. ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ లోనే ఉంది. ఇంకా కడుతున్నారు. ముందైతే మనకి ఇంత డెవలప్‌మెంట్ లేకపోయిందండి. జస్ట్ తడక కింద అమ్మవారు ఉండేవాళ్ళు. ఇప్పుడు లోపల చూడొచ్చు, గ్రానైట్‌తో ఫుల్‌గా డెవలప్ చేసేసారు. చూడండి, ఎవరో జ్యోతులు బాణం తీసుకొని వచ్చారు. కొంతమంది ముక్కొని ఉంటారు కదా! సో, ఆ ముక్కు తీర్చుకోవడానికి ఇలా బలి ఇచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారు పైలకొచ్చారండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక చెట్టుకి చాలా ముడుపులు కట్టారు కదా! సో, ప్రజల నమ్మకం ఏమంటే అక్కడ ఏం కోరుకున్నా ఆ ముడుపు కట్టేసొస్తే మనకి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి చాలా మంది చెప్తారు. చాలా మంది నమ్మకం కూడా. ఇక్కడ పక్కలో చూస్తే మనకి ఐస్ క్రీమ్స్, షుగర్ కేన్ జ్యూస్ అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఈ వేడికి చల్ల చల్లగా ఏమన్నా తాగితేనే బాడీ కూల్ అవుతది. ఇలా చూస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి. మా చిన్నప్పుడు ఇలానే సరదాగా అలా సండే వస్తే ప్రతి సండే ఎళ్ళేవాళ్ళం ఈ టెంపుల్‌కే. చాలా బాగా అనిపిచ్చేది. ఇప్పుడంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఎక్కడ టైం ఉందండి మనకి. అసలు ఒక్కరోజు టైం దొరికితేనే అది మనకి ఇంకా చెప్పలేనంత హ్యాపీనెస్, వర్క్‌తో ఏదో దాంతో బిజీ అయిపోతాం. ఇంత లైఫ్ ఫ్రీగా ఉండదండి ఒక స్టేజ్ వచ్చే వరకు. సో, అలా నేను నా హస్బెండ్ కలిసి అలా ఒకరోజు బయటకొచ్చాం. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలకి చెట్ల కింద ఉయ్యాలలు వేసుకొని ఊపుతా ఉన్నారు. ఫైనల్లీ ప్రసాదంతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. బాయ్ అండి.